అంత కళ్ళు నెత్తికెక్కినాయా మీకు? ఒక రేంజ్ వస్తే మీకు అంత కళ్ళు నెత్తికెక్కియా? మనుషులని మనుషులాగా చూడరా? ఫ్యాన్సే కదా. ఇప్పుడు నువ్వు అంటే ఇష్టపడే కదా ఆడు పాపం ఏదో అయ్యో నాగార్జున నా ఫేవరెట్ హీరో అనుకుని ఉరికొచ్చింది కదా పాపం. నిజంగా మీరు ఓపెన్గా చూసుకుంటే, మనం నార్మల్గా ఓపెన్గా మాట్లాడుకుంటే, ప్రతి హీరోని చూసుకోండి, సక్సెస్ఫుల్ అయిన హీరోస్ని చూసుకుంటే వెనకాల ఆస్తులు 1000 కోట్లు ఉంటాయి. నిజంగా 1000 కోట్లు ఉంటేనే వాళ్ళు బతకగలుగుతారా, లేకపోతే బతకలేరా? నేను చెప్తున్నా. మళ్ళీ ప్రతి ఒక్కరు వచ్చి కూడా మాట్లాడే ప్రశ్న ఏంటంటే, మేము జనాలకి హెల్ప్ చేస్తున్నాము, కష్టంలో ఉన్నోడిని ఆదుకుంటున్నాము, ఒక ఊరిని దత్తత తీసుకున్నాము. ఒక్క ఊరే ఉందా అండి భూమి మీద? సరే ఊరు దత్తత తీసుకుంటా అంటారు. ఆ ఊరికి ఒకసారి వెళ్దాం మనం. ఎవరైనా ఏదైనా హీరోని తీసుకోండి, ఆ ఊరికి వెళ్దాం. ఆ హీరో ఆ ఊరు దత్తత తీసుకున్నాక దానికి ఎన్నిసార్లు వస్తుండో, దాని గురించి ఎన్ని డీటెయిల్స్, జస్ట్ ఏదంటే తీసుకుంటున్నా అని చెప్తారు. వాళ్ళ మేనేజర్స్కి చెప్తారు ఆ బాధ్యత గురించి. ఒక్కసారి చెప్పిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడు ఉండడు. సేమ్ పొలిటీషియన్స్ ఎన్ని హామీలు ఇస్తారు మనకి. పవర్లకు రాకముందు నీకెందుకు నేనున్నా, అస్సలు నీకు నోట్ల ముద్ద పెడితే ఇట్లా నేను తినిపిస్తా వచ్చా అని చెప్తారు. తర్వాత పోతే అసలు రానిస్తారా, అపాయింట్మెంట్ ఇస్తారా, కలుస్తారా, మన మాటలు వింటారా, మన ఊరికి వస్తారా, మళ్ళీ అసలు మన ముఖం చూస్తారా? ఫస్ట్ థింగ్ మన ముఖం కూడా గుర్తుండదు. సింపుల్ చెప్తున్నా కదండి. ఇగో ఇన్ని కోట్లు సంపాదించుకుంటారు. నాకు నిజంగా చెప్తున్నా, అసలు 25 లక్షలు ఇస్తే ఒక ఫ్యామిలీ సెటిల్ అవుతుందంటే నిజంగా చెప్తున్నా, అల్లు అర్జున్కి 10 కోట్లు తీసుకోమనండి. ఎందుకు అన్ని కోట్లు, అన్ని వేల కోట్లు ఎందుకు? గీతా ఆర్ట్స్ బ్యానర్, ఆహా ఆ గీతా ఆర్ట్స్ 2, మళ్ళా ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, ఇన్నెందుకు? నాకు సరే ఇప్పుడు మీరు అడిగినట్టు, సరే అల్లు అర్జున్ అల్లు అర్జునే కాదు, హీరోస్ అందరు సంపాదించుకుంటారండి, ఫుల్ చాలా సంపాదించుకుంటారు. ఒక సినిమాకి 100 కోట్లు తీసుకుంటారు. ఇంకొకటి వాళ్ళు అనే క్వశ్చన్ ఏంటంటే, నా ముఖం చూసే వస్తారు కాబట్టి నేను 100 కోట్లు తీసుకుంటా అంటారు. సరే మరి ఇప్పుడు నీ ముఖం చూసి వస్తారు, నీ ముఖం చూసే వస్తారు కదా, నీ ముఖం చూసి వచ్చిన వాళ్ళకి నువ్వు చచ్చిపోతే ఇచ్చేది ఏంది? 100 కోట్లు నువ్వు తీసుకుంటున్నావు నీ ముఖం చూసినందుకు. నీ ముఖం చూసేటోడు వల్లనే కదా. ఆర్మీ లేదు, నేను చెప్తున్నా కదా, అవన్నీ జనాలని ఏదో హైప్ ఎక్కించే మాటలు అంతే. నా ఆర్మీ చచ్చిపోతే మాత్రం రాడు అంతే. ఎందుకు వస్తారు? 25 లక్షలు అయితే ఇస్తాడులే, సింపుల్ 25 లక్షలు ఇస్తాడు అంతే. రేపు 50 ఇస్తాడేమో అండి, అంతే. ఇంక దాని నుంచి ఇంకేం చేస్తారు అంటే ఇంత అంటే ఇప్పుడు ఒక హీరో 100 కోట్లు ఇస్తే కానీ సినిమా చెయ్యడు అనేది క్రియేట్ చేసింది ప్రొడ్యూసర్లే. ఆ ప్రొడ్యూసర్లకి ఆ థాట్ రప్పించింది అంటే ఫ్యాన్స్. ఎక్కడ నుండి? మా హీరో 100 కోట్లు అయితేనే వస్తాడు. అదే చెప్తున్నాగా, ఆ బలుపు, ఈ ఫ్యాన్స్ అనేటోళ్ళకు ఉన్న బలుపు. ఏం చేశారని పాల ప్యాకెట్లతో అభిషేకం చేస్తున్నారండి? మీకేమనిపిస్తుంది దానిపైన? నాకు దాన్ని మించిన నాకు వద్దు బూతులు వస్తాయి. ఎందుకంటే సీరియస్లీ అది అసలు ఏం చేసిండు? వాళ్ళ ఇంట్లో ఏమన్నా కాదు, వీడి వల్ల వాడికి ఏమన్నా రూపాయి లాభం ఉందా? వాడి యాక్టింగ్ అంటే నీకు నచ్చింది, ఫైన్, నీకు ఓకే, ఫైన్, చూడు, ఎంజాయ్ చెయ్యి, అంతవరకే ఉండు. కానీ నువ్వేదో నీకేదో వాడు పుట్టినప్పటి నుంచి నీ చెడ్డి కాడ నుంచి నువ్వు చచ్చని కట్టె కాలేంత వరకు నీకు మొత్తం చూసుకుంటుండ అన్నోనికి నువ్వు పాలాభిషేకం చెయ్యి, నెయ్యి అభిషేకం చెయ్యి, అన్నీ చెయ్యి. ఆడే మన దేవుడా? ఆ దేవుడు అంటారు, మా దేవుడు అంటారు. ఇంకా చాలా మంది సినిమాలలో సగం మంది అంటే ఏదైతే 500-1000 రూపాయలు పెట్టుకొని టికెట్లకు వెళ్ళారు కదా ఫ్యాన్స్ అని, అది వాళ్ళు సంపాదించిన డబ్బు కాదు, అమ్మాయి నుండి సంపాదించిన. అంతే మరి తెలీదు. ఇప్పుడు నేనున్నా అండి, నేను వెళ్తా సినిమాకి, ఒక 200 పెట్టుకొని తర్వాత టికెట్ రేట్ తగ్గినాకనే పోదామని వెయిట్ చేస్తాను నేను కూడా. కాకపోతే ఏంటంటే అసలు మూవీ చూద్దాం ఎట్లుంటుంది అని చెప్పి నేను కష్టపడుతున్నా. నా బడ్జెట్ ఇంత చెప్తున్నా కదా. ఒక బాయ్కి తెలియదండి, ఒక మ్యాన్కి తెలుస్తుంది. చెప్తున్నా కదా, బాయ్ లాగా. ఇప్పుడు వీళ్ళందరు ఫ్యాన్స్ అనేటోళ్ళు వీళ్ళందరూ బాయ్స్ నన్ను అడిగితే, స్టూడెంట్సే వాళ్ళు. వాళ్ళకి కష్టం విలువ తెలియదు, ఏం తెలియదు. ఒక్కసారి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనేది మీద పడ్డ రోజు వాళ్ళకి అర్థమవుతుంది కదా, అర్రే నేను ఆ రోజు ఆ తప్పెందుకు చేసినా అని ఫీల్ అవుతారు. ఇప్పటికీ నేను నిజంగా చెప్తున్నా, నేను హోటల్ మేనేజ్మెంట్ వదిలేసినందుకు ఈ రోజు, ఈ మూమెంట్, ఈ సెకండ్ వరకు ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నేను ఆ రోజు వదిలేకపోయి ఉంటే నా లైఫ్ చాలా బాగుండేది, ఆస్ట్రేలియాలో ఉంటుండే నేను అని చెప్తున్నా కదా. ఇప్పుడు ఏంటంటే కొన్ని రోజులు అదేదో ఉబ్బంటారు చూసిరా, ఉత్సాహం, అత్యుత్సాహం, పిచ్చి ఏం లేదు. తర్వాత బోకలే, తర్వాత పోదాంతి అనుకుంటారు. సీరియస్లీ ఇదే ఫ్యాన్స్ పెద్దోళ్ళు అవుతారు, ఒక ఏజ్కి వస్తారు, కిందికి 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు అంటారు చూసిరా, వచ్చిన రోజు అలా అబ్బా మనం కరెక్టే అంటారా మీ దృష్టిలో? నేను ఒక్కటి అడుగుతా, సినిమా తీయడానికి 500 కోట్లు ఎందుకు అవుతుంది చెప్పండి నాకు? జనాలే బాగుపడతారంట అండి. ఏం బాగుపడతారు? 500 కోట్లు సరే పెడుతున్నావు, నువ్వు 500 కోట్లు పెడుతున్నావు, దేనికి పెడుతున్నావు? మొన్న లాయర్స్ కూడా అదే అడిగిరు, హైకోర్టులో కేసు వేసిరా. కేసు వేసినప్పుడు ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు అవుతుంది సినిమా? అట్లా అయితే మరి ఈ ఒక్క సినిమా కాదు కదండి, ఇంత బాహుబలి తీసుకోండి, RRR తీసుకోండి, ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు. ఈవెన్ ఐ క్వశ్చన్ బాహుబలి ఆల్సో. నేను చెప్తున్నా కదా,
ప్రతి ఒక్క సినిమాకి ఎందుకు అంత వాల్యూ పెరుగుతుంది, ప్రొడక్షన్ వాల్యూ ఎందుకు అంత పెరుగుతుంది? సరే హీరో రెమ్యునరేషన్ 100 కోట్లు తీసుకుంటున్నాము, మిగతా 500 కోట్లు ఏం చేస్తారు? ఓకే, ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ కదా, ఇంటర్నెట్ పాన్ ఇండియా. పాన్ ఇండియా. ఇప్పుడు నువ్వు సినిమా తీసి నువ్వు రిలీజ్ పాన్ ఇండియా అనే పేరు రావాలంటే 100 కోట్లు పెట్టాలండి. మరి 100 కోట్లు కదా, 500 500 కోట్లు పెట్టాలండి. ఏముంటదా దాంట్లో 500 కోట్లు పెట్టేంత ఏముంది? ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో 500 కోట్లు పెట్టేంత ఏముంది చెప్పండి నాకు? పాన్ ఇండియా, పాన్ ఇండియా అయితే ఇప్పుడు పేరుందిగా. పేరు కాదు, నేను అల్లు అర్జున్ బ్రాండ్ ఉందిగా. సరే అల్లు అర్జున్ వదిలేద్దాం, దేవరా తీసుకుందాం, ఏముంది దాంట్లో? హీరో ఉన్నారుగా, గ్రాఫిక్స్ ఉంది, ఫైన్, ఓకే. ప్రభాస్, సలార్ తీసుకుందాం, 500 కోట్లు అనుకుంటా, 500 400 సంథింగ్. మిడిల్ క్లాస్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఒకటే ఆన్సర్ ఇస్తా. సరే సినిమా వాల్యూ అంతా పెరిగిపోతుంది కదా, ఆ సినిమాకి పనిచేసి ఆ ప్రొడక్షన్లో పనిచేసేటోళ్ళు ఒక మాల్కి పోయి పాప్కార్న్ కొనుక్కొని కడుపు నిండా అందరు సినిమా చూడగలుగుతారా? చూడలేరు. అదే సినిమాకి పనిచేస్తారు వాళ్ళు కూడా. మీరు 500 కోట్లు ఖర్చైన సినిమాకి ఏ సినిమా హీరో అయినా సరే, ఏ సినిమా అయినా సరే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ హీరో, ఒక్క హీరో గురించి మాట్లాడుతున్నా, నేను మొత్తం ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా. ఇంతమంది సరే వాళ్ళ దాంట్లోనే ఇప్పుడు ప్రొడక్షన్ బాయ్స్ కాడ నుంచి ప్రతి ఒక్కరు ఉంటారు కదా, సరే వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అల్లు అర్జున్ది కానీ మహేష్ బాబుది కానీ ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి కదా, వెళ్ళి వాళ్ళు చూడగలుగుతారా సినిమా? చూడలేరు. ఒక టికెట్ కొనుక్కొని, మినిమం టికెట్ దాంట్లో 350 ఉంటుంది స్టార్టింగ్ 350 ప్రైస్. అది నువ్వు నా లైఫ్ లో ఫస్ట్ టైం అండి 1700 రూపాయలు పెట్టి మేము టికెట్లు బుక్ చేసుకొని పోయినా, లైఫ్ లో ఫస్ట్ టైం తెలుసా. నేను ఎందుకు పోయినా అని ఇప్పటికి గిల్టీగా ఫీల్ అవుతున్నా. చూసిరా మీలాంటి పిచ్చోళ్ళ వల్లనే ఫస్ట్ మీరు కూడా పిచ్చోళ్ళే. నా లైఫ్ లా ఫస్ట్ టైం పోయినా నేను థియేటర్స్ కి పోవడమే. నాకు తెలిసి ఫింగర్స్ పైన కౌంట్ చేసుకోవచ్చు నేను థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసినవి. ఎందుకంటే నేను అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్య, ఫస్ట్ నేనే రివర్స్ ఉంటా వాళ్ళకి. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ ఏమంటారు, ఇద్దరిది కూడా ఒకే వర్షన్ లో మనం ఆపోజిట్ లోనే మాట్లాడుతున్నట్టుంది. బట్ నేను న్యూట్రల్ గా మాట్లాడాలి అంటారు, బట్ నాకు న్యూట్రల్ గా మాట్లాడాలని లేదు ఈ టాపిక్ లో. ఎందుకు న్యూట్రల్ గా మాట్లాడితే ఇప్పుడు అండి నిజంగా చెప్పడానికి తప్పేముంది? ఎగ్జాక్ట్లీ, నేనే గిల్టీగా ఫీల్ అవుతున్నా. సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా, నేను బయటకు వచ్చిన తర్వాత అసలు నేను ఆ రోజు వెళ్ళింది కూడా ఛాలెంజింగ్ గా వెళ్ళిన. అంటే అసలు ఎందుకు వస్తారు ఇంత సినిమాలు ఇంత టికెట్లు పెట్టి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కు ఉండాలండి కొంచెం అన్న ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగినాయని వీళ్ళు రిక్వెస్ట్ పెట్టగానే. ఇప్పుడు సరే నాకు ఇల్లు లేదు, నేను ఇప్పుడు ఇల్లు కావాలని ఒక రిక్వెస్ట్ పెడతా, ఇస్తాడా నాకు ఇల్లు ఎమ్మంటే? నా రెంట్ కట్టవానండి 12,000. ఇప్పుడు మా ఇల్లు 14,000 అండి రెంట్, చెప్తున్నా కదా 14,000. సరే నాకు ఇల్లు లేదు, నాకున్న చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నేను గవర్నమెంట్ కి, మా మమ్మీకి పింఛన్ రాదండి ఈ రోజుకి, ఎన్నిసార్లు పెట్టినా రిజెక్ట్ అయింది. మా ఫాదర్ చనిపోయి, మా ఫాదర్ 2005లో చనిపోయిండు, ఇప్పటికి మా మమ్మీకి పింఛన్ లేదు. నేను ఒక అప్లికేషన్ పెడితే ఎందుకు రిజెక్ట్ చేస్తారు? అదే నువ్వు ప్రొడ్యూసర్ ఎమ్మటే తీసుకుపోయి, సార్ ఇది సార్ కొంచెం టికెట్ రేట్ పెంచుకుంటాం సార్. పెంచుకో, నీకు ఎందుకు పెట్టా, నువ్వు పెంచుకోపో. సస్తే సావని జనాలు ఓట్లు వేసారు కదా, వాళ్ళంతెవరు వీళ్ళంతెవరు చెప్తున్నా కదా. సీరియస్లీ అందరూ జనాలతో ఆడుకునేటోళ్ళే, అంతే తప్ప కానీ ఏదో మనకు ఎవడేదో చేస్తాడని ఎవరిని అసలు చెప్తున్నా కదా, ఆశించొద్దు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత అంటే క్లారిటీ ఉన్న మీరు ఎందుకు మీ పేజ్ లో అలాంటి వీడియోస్ చేయట్లేదు? మరి ఎలాంటివి? నార్మల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ ని వీళ్ళని మాత్రమే చేస్తున్నారు కదా రోస్ట్, మీరు ఎందుకని ఇట్లాంటి నిజాలని ఓపెన్ గా చెప్పట్లేదు? ఒకటి చెప్తుంటారా అండి, జనాలు కూడా ఎంత లైక్ తిట్టొద్దు కానీ ఎట్లా అయిపోయారంటే అడల్ట్ కంటెంట్ ఇష్టపడుతున్నారండి జనాలు. వాళ్ళు ఇష్టపడతారని చెప్పి మీరు చేస్తారా? ఇప్పుడు నాకు ఒక రీచ్ రావాలంటే నేను చేయాల్సిందే కదా. మరి ఇప్పుడు మీరు రీచ్ కోసం ఇదంతా చేస్తారు. అవును, మరి రీచ్ కోసం ఇప్పుడు ఫేమ్ గేమ్ అండి, నేను చెప్పిన విషయం ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫేమ్ గేమ్. మీకు కూడా ఫేమ్ వస్తే మీరేం చేస్తారు? ఇంకొక అల్లు అర్జున్ అవుతారా? ఇంకొక అల్లు అర్జున్ అవుతాను నేను చెప్పాను. అదే అంటున్నా, నేను చెప్తున్నా కదా. సీగో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు బిల్డ్ అ కాంటెక్స్ట్. ఓకే, ఐ వాంట్ లైక్ ఎట్లా అంటే ఒక కాంటెక్స్ట్ అనేది బిల్డ్ చేసుకొని కొంతమంది ఫాలోవర్స్ ని గెయిన్ చేసుకున్నాక, నేను ఇప్పటి వరకు నా యూట్యూబ్ లో లైక్ అన్ని షార్ట్స్ చేశాను. ఐ వాంట్ టు స్టార్ట్ అనమాట యాక్చువల్లీ స్పీకింగ్ ద ట్రూత్. అర్థమైందా? 6,000 ఫాలోవర్స్ ఉన్నారు నా యూట్యూబ్ ఛానల్లో. ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ ద ట్రూత్. ఇప్పుడు ఈ ఏదైతే డిస్కషన్ ఉందో, నేను అల్లు అర్జున్ మీద చేద్దాం అనుకున్నాను వీడియో, కాకపోతే ఇప్పుడే కాదు ఇంకా. లైక్ నేను చెప్పాను కదా ఇందాక, ఐ డోంట్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ టీమ్ అండి, నాకు టైం దొరుకుతలేదు నిజంగా చెప్పాలంటే. ఐ రియలీ హ్యావ్ ఎ గుడ్ కంటెంట్. సపోర్ట్ లేకుండా మీరు నిజాన్ని బయటకు తీసుకురాలేరు? అయితే తీసుకొస్తాను, కానీ మాట్లాడుతున్నారు కదా ఏ సపోర్ట్ లేకుండానే మాట్లాడుతున్నారు. యా, ఇప్పుడు ఒకటండి, నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఫ్యామిలీని చూసుకోవాలి, 2 అల్లుళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి ట్యూషన్ చెప్పాలి, నేను జాబ్ చేసుకోవాలి, నేను నా రీల్స్ తీసుకోవాలి. అదే రీల్స్ లో మీరు ఎందుకు నిజాన్ని మాట్లాడట్లేరు అంటున్నా? రీచ్ లేదు. ఓకే, రీచ్ లేదు. నేను పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసినప్పుడు ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ అనుకుంటారు? 3,000 వ్యూస్. అది కూడా ఓకే. ఇప్పుడు వ్యూస్ రాకపోతే మీరు నిజాన్ని మాట్లాడరు,
ఎవరు సరే ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ మీ ఇంట్లో జరిగింది అనుకుందాము, జరిగినప్పుడు వ్యూస్ కోసం చూస్తారా, మాట్లాడాలనుకుంటారా? ఖచ్చితంగా మాట్లాడతాం కదా. అదే మరి ఇక్కడ ఎందుకు చేయలేదు అంటున్నా. ఎప్పుడు మీ పేజ్ లో, నా పేజ్ లో నేను చెప్తున్నాను కదా, వెన్ ఐ వాంట్ టు క్వశ్చన్ సమ్వన్ చెప్తున్నా కదా, జనాలు అందరు కూడా నన్నే తిడుతున్నారు. ఎట్లా అంటే నీకు అవసరమా, నువ్వు కామెడీ రీల్ తిట్టనివ్వండి, తప్పేముంది. తిడుతున్నారు, ఫైన్. తిట్టినోడు ఎప్పుడు చెడ్డోడు అవుతాడా? పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు అవ్వడు, అది కరెక్టే. కానీ నేను ఒక చాలా చిన్న ఇన్ఫ్లుయెన్సర్, చాలా చిన్న పేజ్ నాది, చాలా చిన్న పేజ్. నేను చెప్పాను చూసారు ఇందాక, ఐ వాంట్ బిల్డ్ ఏ కాంటాక్ట్స్ ఫస్ట్, ఐ వాంట్ గెయిన్ సమ్ ఫాలోవర్స్, ఆ తర్వాత ఐ వాంట్ స్టార్ట్. ఇప్పుడు ఏజుడ్ ఉన్నాడు. అచ్చా, అంటే ఫాలోవర్స్ వచ్చిన తర్వాత మీరు ఏం మాట్లాడినా జనాలు వింటారు అనా? వినడం కాదు, జనాలకు రీచ్ అవుతుంది. ఓకే, అర్థమైందా అండి? ఇప్పుడు నేను ఇప్పుడు ఒక 2000 మందిని ఫాలోవర్స్ పెట్టుకొని నేను మాట్లాడినప్పుడు, అరే గీడేం మాట్లాడుతుండు, అక్కడక్కడనే తిరుగుతారు తప్ప. ఏదైనా స్టార్ట్ అయ్యేది జీరోతోనే కదా. యా, సేమ్ వే. నేను ఒక్కటే అడుగుతా, ఇప్పుడు ఏజుడ్ ఉండు, ఏజుడ్ ఏం చేశాడు ఫస్ట్? ఎవరు? ఏజుడ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటది, ఓకే, ఏజుడ్, యా, ఫ్యాషన్ బ్లాగర్. తను ఫస్ట్ ఫ్యాషన్ బ్లాగర్. తను మెల్లగా కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకున్నాడు, ఛానల్ డెవలప్ చేశాడు. సేమ్ వే ఫ్యాషన్ కి సంబంధించి తను ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ చేసిండు, ఫైన్. హీ బిల్డ్ ఏ కాంటాక్ట్స్, మంచిగా ఒక వెల్ స్టేబుల్ ప్లాట్ఫామ్ సెట్ చేసుకున్నప్పుడు ఇప్పటి నుంచి ఐమ్ లైక్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్. అర్థమైందా? ఐ జస్ట్ వాంట్ టు డూ దట్ యాక్చువల్లీ. ఓకే, సో ముందు ఫాలోవర్స్ ని పెంచుకోండి. ఓకే, ఇప్పుడు ఒకటండి, సింపుల్ గా చెప్పాలంటే, మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు నేను పబ్లిక్ లోకి పోయి మాట్లాడతా, నా ముఖమోడు అన్న చూస్తాడా? నా ముఖమోడు కన్నా తెలుసా ఫస్ట్? హీరో డే 1 వచ్చి ఒక సినిమా తీసినప్పుడు కూడా ఆయన ముఖం ఎవరికి తెలియదు కదా. కానీ తెలుసు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేకుంటే ఎవరు ఉండరు కదా. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే హీరోలు ఎంత మంది లేరు? ఎవరు ఉన్నారు? బ్యాక్గ్రౌండ్ లేని హీరోలు ఎవరు లేరు. సుహాస్ కి బ్యాక్గ్రౌండ్ ఉందా? హీరో సుహాస్ కి బ్యాక్గ్రౌండ్ ఉందా? చాయ్ బిస్కెట్ ఆయన ఫస్ట్ యూట్యూబ్ నుంచి వచ్చింది కదా. అవును, అక్కడ బ్యాక్గ్రౌండ్ ఏముంది? ఆయన సొంత కాలం మీద వచ్చిండు కదా. అవును, అదే చెప్తున్నా కదా, ఎంత టైం పట్టింది. ఓకే, టైం లేట్ అవుతుందనా? అర్థమవుతుందా? సీరియస్లీ చెప్తున్నా, టైం చాలా టైం తీసుకుంటది. చెప్తున్నా కదా, ఈజీగా ఏది జరగదు. సింపుల్, ఫైన్. నేను అదే చేస్తున్నా, కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకుంటున్నా ఫస్ట్. ఐ వాంట్ బిల్డ్ ఏ కాంటాక్ట్స్, ఒక స్టేబుల్ ప్లాట్ఫామ్. అరే ఫైన్, ఇంతమంది ఫాలోవర్స్ వచ్చాక వీ కెన్ డూ, అప్పుడు చేస్తానండి. అర్థమైందా? ఓకే, అంటిల్ దెన్ నేను ఈ రోజు ఇది అంతా కూడా మీరు సోషల్ సర్వీస్ లా అనుకుంటున్నారా, లేదంటే మీ ఫాలోవర్స్ వచ్చి మీరు కూడా అందరిలానే ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ప్రమోషన్స్ అవి ఇవి డబ్బులు సంపాదించడం అట్లానా? సింపుల్ గా చెప్పాలంటే ఐఎమ్ అగేన్స్ట్ టు బెట్టింగ్ అండి. ఓకే, నాకు తెలిసిన మా సిస్టరే ఇది నాకు రాఖీ కట్టిన, ఇది నా రాఖీ యాక్చువల్, ఇది నేను తీయను. నా కజిన్ సిస్టర్, అంటే తను నా స్కూల్ మేట్ ప్లస్ సిస్టర్ లా ఫీల్ అవుతా. తనే 75,000 పోగొట్టుకుంది ఓకే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఐఎమ్ అగేన్స్ట్ టు దట్ యాక్చువల్లీ. ఫైన్, జనాలు 10 మంది నా వీడియోస్ చూసి నవ్వుకుర్రు. నేను ప్రమోషన్స్ అన్నా, బెట్టింగ్ యాప్స్ అని లేదు. ప్రమోషన్స్ అంటే ఏ ప్రమోషన్స్? ఎనీథింగ్ బెట్టింగ్. ఇప్పుడు ప్రమోషన్స్ అంటే ఒకటి, ప్రమోషన్స్ అంటే ఓన్లీ బెట్టింగ్ యాప్స్ వస్తాయా? ఇంకేం రావా? స్టోర్స్ కూడా ప్రమోషన్ చేయొచ్చు కదా. చిన్న చిన్న దగ్గర మొదలు పెడితే టాప్. మీరు నాకు తెలిసి బాలీవుడ్ వి మీరు కొన్ని ఛానల్స్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్, దెల్ బి క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ అన్నమాట. బీజేపీ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్. బెట్టింగ్ యాప్స్ వెనకాల ఏ గవర్నమెంట్ ఉందని మీరు అనుకుంటున్నారు? అది గవర్నమెంట్ అంటే ఒకటి చెప్తుంటారా, పైసలు ఇస్తే ఏ గవర్నమెంట్ అన్నా పనిచేస్తుంది దానికి. ఒక గవర్నమెంట్ అని నేను చెప్పలేను. సి పెద్దోళ్ళు ఆడే గేమ్ అండి ఇదంతా. ఒకటి చెప్తా వింటారా, పెద్దోళ్ళు ఆడే గేమ్ లో మనందరం బానిసలం, పిచ్చోళ్ళం అయిపోవాల్సిందే తప్ప ఏం లేదు అక్కడ. మనందరినీ పిచ్చోళ్ళు. మీరు నేను మాట్లాడితే మారుతుంది అనుకుంటున్నారా? అది ఖచ్చితంగా మారదు, నేను చెప్తున్నా కదా. కానీ ఒక ఇద్దరన్నా సరే, ఇద్దరన్నా ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలు. ఒక్కరైనా పర్లేదు కదా, అంతేనా కదా. అరే వీడు ఇంతగానో అరెస్ట్ చెప్తుండు కదా అని చెప్తున్నా కదా. ఇప్పుడు నేను చెప్తే స్కూల్లో పంతులు మీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పేవాడు కదా, ఈ రోజు ప్రతిదీ మనం ఫాలో అవుతున్నామా? ఫాలో అవ్వము. ఈ రోజు మీరు చెప్పింది రేపు పొద్దున ఎవడు ఫాలో అవుతాడు? సేమ్ వే. చూసిరా, క్వశ్చన్ కి ఆన్సర్ మీ దగ్గరనే ఉంది. చూసిరా, నేను అదే అంటున్నాను. అందుకే సోషల్ సర్వీసా లేదంటే మీరు బతకడానికి అని అడిగింది. అందుకే ఎవరైనా సరే వాళ్ళు బ్రతకడానికి, ప్లస్ బ్రతుకుతూ ఎట్లా బ్రతికినాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్వ్యూ కింద ఫస్ట్ పడే కమెంట్ ఏదైతే ఉంటుందో అదే, వీడు కూడా రేపు పొద్దున డబ్బులు సంపాదించుకోవడానికి మనం అందరం వీడిని ఫాలో అవ్వాలి కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటాం. ఒకటి చెప్తుంటారా, వాడికి డబ్బులు వద్దా, మీకు డబ్బులు వద్దా? అందరికి డబ్బులు కావాలి. సరే, డబ్బులు వచ్చినంత మాత్రాన కళ్ళు నెత్తికెక్కొద్దు. డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి తప్పుడు అడుగులేయద్దు. అర్థమైందా? సరే, డబ్బులు వస్తున్నాయి కానీ నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు, ఎలా బ్రతుకుతున్నావు అనేది ఇంపార్టెంట్. మీకే ₹1 కోటి ఉన్నాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు? సింపుల్, ఐ విల్ డెవలప్ మై ఛానల్. ఫస్ట్ నేను నా ఛానల్ డెవలప్ చేసుకుంటే ఐ స్టార్ట్ క్వశ్చనింగ్. నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఉన్న యూట్యూబ్ బ్లాగర్స్ కానీ ఎవరైనా సరే, సెల్ఫిష్. నేను సెల్ఫిష్ అని నేను ఎప్పుడు చెప్పినా? ఎస్, ఐఎమ్ సెల్ఫిష్ అబౌట్ మై ఫ్యామిలీ. యా, ఐఎమ్ సెల్ఫిష్. నేను నా ఫ్యామిలీ గురించి సెల్ఫిష్. ఎవరైనా సెల్ఫిష్ ఉండాలి, కానీ లిమిటెడ్ డబ్బులు ఉంటే చాలు. ఎక్కువ అన్లిమిటెడ్ డబ్బులు ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో ₹1 మీరు మీ సెల్ఫిష్ గా మీరు ఏదైనా చేస్తారు తప్ప ఇంకొకరిని ఎంతో కొంత హెల్ప్ చేద్దామనే థాట్ అయితే లేదు. నాకు ఒక ప్రాబ్లం ఉందంటే ఒక్కడు రాడు ముందుకి, రమ్మనన్నా ఉండన్నా. ఓకే,
బర్త్డేలు రాగానే లేదంటే ఏదన్నా సెలబ్రేషన్స్ వల్ల సంబంధించిన ఒక హ్యాపీ మూమెంట్ రాగానే ఏదన్నా అనాథాశ్రమం ఉందా అక్కడికి వెళ్ళామా వండి పెట్టామా అని చూసుకుంటున్నారు. కానీ నిజంగా అనాథాశ్రమంలో ఉండే వాళ్ళకి చాలా మంది హెల్ప్ చేస్తారు. అవునా, వాళ్ళకి ఫండ్స్ వస్తాయి. అసలు ఫుడ్డే పెట్టలేని సిచ్యువేషన్స్ లో ట్రస్ట్లు అనేవి ఉండవు, నడపలేరు అలాంటప్పుడు కదా. అక్కడికి ఎందుకు వెళ్ళి చేస్తారు? బయట చాలా మంది ఉన్నారు. ఓకే, సింపుల్ అలాంటి వాటిపైన కూడా వీడియోస్ చేయొచ్చు కదా. ఇప్పుడే చెప్తున్నా కదా, నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన. ఐ జస్ట్ వాంట్ బిల్డ్ సమ్ కాంటాక్ట్స్. ఫస్ట్ నన్ను స్టేబుల్ అవ్వనివ్వండి. ఆ తర్వాత నేను చెప్తున్నా కదా, మళ్ళీ నేను ఒక రోజు నేను ఏ రోజైతే స్టార్ట్ చేస్తానో వీడియోలు అప్పుడు మళ్ళీ మీకే ఇస్తా ఇంటర్వ్యూ. ఆ రోజు మీరు అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ అప్పుడు చెప్తా. ఓకేనా? అది మాత్రం పక్కా. ఓకే, చాలా మీరు అడిగినట్టు ఇంకోటి ప్రమోషన్స్ ఏదో చేస్తున్నారు చూసిరా? ఎస్, ప్రమోషన్ చేసుకోవచ్చు. దేవుడు ఒకటండి, నేను లైఫ్లో మా మమ్మీని చూసి ఒకటి నేర్చుకున్నా. లక్ష్మీదేవి నీ తలుపు తడుతున్నప్పుడు వద్దు అనద్దు. అది మాత్రం మా మమ్మీ చాలా సార్లు వద్దు అన్నది. అందుకే నాకు ఈ రోజు ఈ పరిస్థితి. మీ ఇంటికి ఎన్నిసార్లు తట్టింది లక్ష్మీదేవి? చాలా సార్లే, చాలా విధంగా తట్టింది. కానీ మా మమ్మీ ఎప్పుడు ఎట్లా అంటే, మా మమ్మీ మీ ఇప్పుడు చెప్తున్నా కదా, మా మమ్మీ ఎట్లా అంటే 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెట్టే రకం ఓడన్నా కావాలంటే, అంత పిచ్చిది. అందుకే ఆమెకి ఏం లేదు. మీరు అడిగిన ఏం లేని మనిషి అని అంటారు చూసినా, మా ఇంట్లోనే ఉంది. మా అమ్మే ఉంది, ఎవరో కాదు. ఏం లేని మనిషి ఆమె. ఉందంటే ఉన్నది, నిమ్మలంగా తిన్నా అంటే తింటది. సరే ఫైన్, అట్లా ఉంటది అంతే అమ్మ. ఎందుకంటే ఈ రోజు మా మమ్మీ హెల్ప్ చేసిన వాళ్ళు అందరూ ఒక స్టేజ్ లో ఉన్నారు. కానీ మా మమ్మీ ఎక్కడ ఉందో మా మమ్మీకి తెలుసు, నాకు తెలుసు. మా మమ్మీ చేతిలో నుంచి తిన్నోళ్ళు గొప్ప గొప్ప స్టేజ్ లో ఉన్నారు ఈరోజు. కానీ మా మమ్మీ ఇంకా అదే ఇంట్లో ఉంది, అదే బాధపడుతూనే ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.